సెంట్రల్ ఎలక్షన్ కమిటీ నేడు ఢిల్లీలో భేటీ కానుంది. వివిధ రాష్ట్రాల్లో మిగిలిన లోక్సభ అభ్యర్థులను ఈ భేటీలో ఖరారు చేయనున్నారు. సామాజిక సమతుల్యం, గెలుపు అవకాశాలు, సర్వేలు, ఇతర స్థానిక రాజకీయ అంశాలను పరిగణలోకి తీసుకుని అభ్యర్థులను ఎంపిక చేయనుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సాదిక్, చెప్పండి, కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఢిల్లీలో భేటీ కానుంది. ఈ భేటీలో ఏవే నిర్ణయాలు తీసుకోనున్నారు? ప్రసన్న, సాయంత్రం కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ అభ్యర్థుల ఎంపిక పైన సమావేశం కానుంది. ఈ సమావేశానికి పిసిసి చీఫ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా హాజరు కాబోతున్నారు. రాష్ట్రంలో 17 పార్లమెంటు స్థానాలకు గాను ఇప్పటికే 9 ప్రకటించారు. మరో 8 పైన కూడా కాంగ్రెస్ పార్టీ మేధోమదనం చర్చ కొనసాగిస్తుంది. సామాజిక సమీకరణలు, గెలుపు అంశాలు, గెలుపు గుర్రాలకు టికెట్ ఇవ్వాలి. ఎందుకంటే 14 సీట్లు గెలిపే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దశల వారీగా పూర్తి స్థాయిలో తనకున్నటువంటి రాజకీయ పరిజ్ఞానంతో పాటుగా తనకున్నటువంటి వ్యూహాలను మరింత పదును పెడుతూ ముందుకెళ్తున్న సందర్భంలో మరో 8 స్థానాలకు గాను తీవ్రమైన పోటీ ఉన్న నేపథ్యంలో అభ్యర్థుల వడబోత కార్యక్రమానికి ఈరోజు సిఇసి సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ రోజు కానీ లేకపోతే రేపు కానీ అభ్యర్థుల ఎంపిక కూడా ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే చూసినట్టయితే 8 స్థానాల్లో 5ంటికి ఏకాభిప్రాయం కుదిరినా కూడా 3 స్థానాల పార్లమెంట్ స్థానాలకు మాత్రం చాలా టఫ్ కాంపిటీషన్ ఉంది. దీనిపైన కూడా కాంగ్రెస్ పార్టీ పెద్దలైతే చర్చలు కొనసాగుతున్నారు. ఉదాహరణకు ఖమ్మం జిల్లా సంబంధించినటువంటి పార్లమెంట్ సెగ్మెంట్కి డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క సతీమణి నందిని కూడా పోటీ చేస్తున్నారు. అంతేకాకుండా పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాళ్ళ తమ్ముడు కూడా ప్రసాద్ రెడ్డి కూడా పోటీ చేస్తారని కూడా ఆయన కూడా అనుకుంటున్నారు. దాంతో పాటుగా ఈ తుమ్మల నాగేశ్వరరావు అంటే 3 మంత్రులు కూడా తుమ్మల నాగేశ్వరరావు యొక్క కుమారుడు కూడా బరిలో ఉన్న నేపథ్యంలో చాలా టఫ్ కాంపిటీషన్ ఉంది. దీంతో పాటుగా నిజామాబాద్ సంబంధించినటువంటి సెగ్మెంట్ పైన కూడా తీవ్రమైన పోటీ కొనసాగుతున్న నేపథ్యంలో గెలుపు అంటే అభ్యర్థుల ఖరారు అంశంపై కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే వ్యూహాత్మకంగా ముందుకు పోతున్న తర్మిల మొత్తం సిఇసి సమావేశంలో ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే మొదటి దశలో 4 స్థానాలు, తర్వాత రెండవ దశలో 5 స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల ఎంపిక ఖరారైన తర్వాత ఇక మిగతా సంబంధించిన 8 స్థానాలకు అన్నింటి అంశాలపైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఇప్పటికే చర్చలు కొనసాగిస్తున్న ధర్మిలా ఏకాభిప్రాయంపై తీసుకున్నారు. అయితే 3 పార్లమెంటు సెగ్మెంట్లో మాత్రం చాలా టఫ్ కాంపిటీషన్ ఉన్న నేపథ్యంలో సిఇసి యొక్క నిర్ణయం ప్రకారంగా తీసుకునే అవకాశం ఉంది. ఇందులో భాగంగా మనకు భువనగిరి సంబంధించినటువంటి పార్లమెంట్ సెగ్మెంట్కు చాలా టఫ్ కాంపిటీషన్ ఉంది. కోమటిరెడ్డి బ్రదర్స్ సంబంధించినటువంటి కుటుంబం నుంచి వారికి టికెట్ కావాలనుతున్నారు. చామల కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పటికే సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఉన్నారు, ఆయన కూడా టికెట్ ఆశిస్తున్నారు. దీంతో పాటుగా ఇతర పార్టీల నుంచి వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా గుత్తా అమిత్ రెడ్డి కూడా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎవరికి సీట్ ఇవ్వాలి దానిపైన కూడా కాంగ్రెస్ పార్టీ ముందున్నటువంటి ప్రశ్న ఉన్న నేపథ్యంలో దీనిపైన చర్చలు కొనసాగుతున్నాయి. సో ఏదైనప్పటికీ ప్రస్తుతం దీంట్లో కాంగ్రెస్ పార్టీ మాత్రం వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో 17 స్థానాలు గాను 14 స్థానాల కంటే మించిగా గెలిచే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన వ్యూహాలను పదును పెడుతూ ముందుకు పోతున్నారు.